దాదాపు అందరికీ తెలిసిందే. తమలపాకుల్లో వక్క, సున్నం కలిపి తింటే జీర్ణక్రియకు మంచి జరుగుతుందని చెప్తుంటారు. తమలపాకు, సున్నం మాట పక్కన పెడితే ఇందులో కలిపే వక్కలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలోనూ, మందులు కూడా పనికిరాని వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. వక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తాయి. వీటిల్లో నొప్పి తగ్గించే లక్షణం కూడా ఉంటుంది. వీటికున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. వక్కలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వక్కలు జీర్ణరసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. వక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర నిరోధక శక్తిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. వక్క నోటి దుర్వాసనను తొలగించడానికి, పళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. వక్కను దంచి దంతాలకు మర్దన చేయటం వల్ల దంత వ్యాధులు నయమై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తాయి. కొన్ని పరిశోధనలు వక్కను పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. వక్కలు కడుపులోని క్రిములను చంపుతాయి. అయితే వక్కలు మరీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తరచూ వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉందని నిపుణులు చెప్తారు. అదే పనిగా నమలటం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలు, వక్క పొడిని గర్భిణీలు తీసుకోకూడదు.